ఒక కుటుంబం మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టి ఏడుబిచ్చుకుతున్నాడు ఒక పాస్టర్. ఆ పాస్టర్ ఉదంతం మీదన ఆ ఎస్సీ, ఎస్టీ కేసు చెల్లుబాటు కాదు. అసలు పాస్టర్ అనేవాడు క్రిస్టియన్ అయ్యుంటే, ఆయనొచ్చి ఎస్సీని నేను అని చెప్తే ఎట్లాగా? అంటే లేదు లేదు ఆయన సో అండ్ సో సామాజిక వర్గానికి సంబంధించిన వాడని ఎంఆర్ఓ కూడా సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి ఆయన ఎస్సీనే. చర్చికి వెళ్ళినంత మాత్రాన, పాస్టర్ అయినంత మాత్రాన ఇదొక కొత్త వాదన అనమాట. చర్చికి వెళ్ళినంత మాత్రాన క్రిస్టియన్ అయిపోతాడా? పాస్టర్ అయినంత మాత్రాన క్రిస్టియన్ అయిపోతాడు. మరి ఇంకెవరు క్రిస్టియన్ నాకు అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళడం అది విశ్వాసం వ్యక్తం చేయడం అంట. మరి గుడికి ఎందుకు వెళ్ళరు అప్పుడు? కాబట్టి ఇక్కడ అదొక విచిత్రమైనటువంటి వాదన తెర మీదకి తీసుకొచ్చి, ఆయన కులం పుట్టినప్పుడు ఇదే కాబట్టి అదే అంటూ ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇస్తే, దాని మీదన హైకోర్టు అతను పాస్టర్‌కి ఎస్సీ, ఎస్టీ చెల్లుబాటు కాదు, అతను క్రైస్తవుడుగానే గుర్తించాలి. అతను పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసు చెల్లుబాటు కాదని తీర్పిస్తే, దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే, సుప్రీంకోర్టు కూడా ఒక పాస్టర్ అన్నాక మతం మారిన తర్వాత, ప్రబోధకుడుగా ఉన్న తర్వాత ఆయనకి కులం ఎట్లా వర్తిస్తది? హిందువులు గాని, బౌద్ధులు గాని, జైనులు గాని, సిక్కులు గాని ఇట్లా హిందూ మత వర్గంలోని వాళ్ళు రిజర్వేషన్లు వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తది తప్పించి, క్రిస్టియన్‌గా మారితే ఎస్సీ రిజర్వేషన్ వర్తించదు అన్నట్టు. హిందూ, బౌద్ధుడుగా, జైనుడుగా, సిక్కుగాను మతం మార్చుకుంటే గనక వర్తిస్తది తప్పించి, క్రిస్టియన్‌గా మతం మార్చుకుంటే వర్తించదన్నది రాజ్యాంగం రాసిన తొలినాళ్ళలో 1950లో తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చట్టమే అది. ఆ రోజు రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి విధానం అది. దాన్ని ఉటంకిస్తూ సుప్రీంకోర్టు కూడా కొట్టిపడేసింది. అంతా నడిచింది. ఇప్పుడు ఆ పాస్టర్ గారికి సంబంధించిన ఉదంతంలో విచిత్రం ఏంటంటే, ఈనాడు, జ్యోతి చక్కగా రాసినాయి. ఫ్రంట్ పేజీ ఫుల్ పేజ్డ్‌గా కేసు, దాని వెనకాల ఉన్నటువంటి. బట్ సాక్షి మాత్రం లోపల ఏదో సింగల్ కాలం రాసుకొచ్చింది. అంతే తప్పించి రాయలేదు. క్రైస్తవ ప్రేమని చూపించుకుందనమాట.